ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు పంచమి, అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున అమ్మవారి యొక్క ఒక చక్కని కథను గురించి తెలుసుకుందాం. ఒకసారి భూదేవి ఇంద్రుడి వద్దకు వెళ్ళి తాను భారం మొయ్యలేకుండా ఉన్నానని మొరపెట్టుకున్నదట. ఇంద్రుడు ఆమెను చూసి జాలిపడి, నీకింత దుఃఖం కలగడానికి కారణమేమిటి అని అడిగాడు. భూదేవి ఇలా చెప్పింది: భూభారం కలిగిస్తున్న దుర్మార్గులు జరాసంధుడు, శిశుపాలుడు, కంసుడు, మష్మి, నరకుడు, సాల్వుడు, కేసి, ధేనుకుడు, వశ్యకుడును వీళ్ళు పరమ దుర్మార్గులు. ఒకరినొకరు ద్వేషించుకుంటూ అధర్మంగా ప్రవర్తిస్తున్నారు. వీరి భారం దుర్భరంగా ఉన్నది. వెనక హిరణ్యాక్షుడి బాధ నుంచి నన్ను కాపాడడానికి విష్ణువు వరాహ అవతారం ఎత్తాడు. ఆ విధంగానే ఇప్పటి భారం నుంచి తప్పించమని భూదేవి ఇంద్రుణ్ణి వేడుకుంది. నీ భారం తీర్చడానికి నేనేపాటివాణ్ణి? బ్రహ్మ వద్దకు పోతే ఆయన ఏదైనా ఉపాయం చెబుతాడేమో. నేను కూడా వస్తాను, ఇద్దరము ఇప్పుడే బయలుదేరి పోదాం అని అన్నాడు ఇంద్రుడు. ఇద్దరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళారు. బ్రహ్మ కూడా భూదేవిని ఇంద్రుడు అడిగినట్టుగానే నీకు వచ్చిన కష్టం ఏమిటని అడిగాడు. కలి రాబోతున్నది, అధర్మం పెచ్చుమీరుతుంది, రాజులు ఔదార్యం విడిచిపెట్టి దొంగలుగా తయారు కాబోతున్నారు. ఇది భారం కాదా? దుర్మార్గుల అందరినీ నిర్మూలించి నా బరువు తగ్గించరాదా అన్నది భూదేవి. తల్లి, నీ కోరిక తీర్చే శక్తి నాకు లేదు, అందుకు విష్ణువే తగినవాడు, అతని వద్దకు పోదాం అని బ్రహ్మ హంసవాహనం మీద దేవతలను భూదేవిని వెంట పెట్టుకొని వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణువు అందరినీ వేరువేరుగా కుశల ప్రశ్నలు వేసి వాళ్ళు వచ్చిన పని ఏమిటని అడిగాడు. భూదేవి భారం మొయ్యలేను అంటున్నది. అందుకని నువ్వు ద్వాపర యుగాంతరంలో అవతారం ఎత్తితే మంచిది, అనాథులను ఉద్ధరించడానికి నీకన్నా వేరెవరున్నారు అన్నాడు బ్రహ్మ విష్ణువుతో. యోగమాయ ముందు నువ్వు, నేను, శివుడు, దేవతలు అవతంత్రులం. అందుచేత ఆమె ఏం చెయ్యమంటే మనం అలా చేశాం. ఆమె ప్రేరణతోనే కదా నేను ముందు కొన్ని అవతారాలు ఎత్తాను. అంతేకాని చేపగాను, పందిగాను, ఇతర క్షుద్ర జంతువులుగాను అవతరించటంలో సుఖమా, పుణ్యమా, మరో సారస్యమా ఏమున్నది? రామావతారం ఎత్తి ఆడపులుల పాలై భార్యను పోగొట్టుకొని ఎన్ని దురావస్థలకు గురయ్యాను కాను. నాకుండిన స్వేచ్ఛ ఏమిటి? అందుచేత మీరు ఆ జగదాంబను వేడుకోండి, మీ పని తీరుతుంది అన్నాడు విష్ణువు. బ్రహ్మ మిగతా వారితో కలిసి విష్ణువు చెప్పిన సలహా ప్రకారం బ్రహ్మ మిగతా వారందరూ కూడా మహాదేవిని ప్రార్థించారు. ఆమె ప్రత్యక్షమైంది. దేవతలు ఆమెను స్తుతించి, దేవి, కంసుడు మొదలుగా గల దుష్టుల వల్ల కలిగిన భారాన్ని సంహరించలేక భూదేవి నిన్ను శరణు వేడుతున్నది. హరిహరాదులు సైతం చంపలేని రాక్షసులను నువ్వు సంహరించి ఉన్నావు, అందుచేత ఆమె భారం తీర్చు అన్నారు. తల్లి, శక్తి సహాయం లేకుండా ఎవరు మాత్రం ఏం చేయగలరు? బ్రహ్మకు సరస్వతి, విష్ణువుకు లక్ష్మి, శివుడిని పార్వతి ఉండబట్టేవారు తమ తమ విధులు సమర్థతతో నిర్వర్తించగలుగుతున్నారు. లేకపోతే వారి వల్ల ఏమైనా అవుతుందా అన్నాడు ఇంద్రుడు. నీ సహాయం లేకపోతే మేమేం త్రిమూర్తులం శక్తిహీనులమే. ఎవరి సహాయము లేకుండా అన్నింటికీ సమర్థురాలివి నువ్వొక్కదానివే అన్నాడు విష్ణువు. ఈ ప్రపంచంలో తృప్తిపడే జగదాంబ, ఇంతకు నా వల్ల మీకు ఎలాంటి సహాయం కావాలి అని అడిగింది ఆ శక్తి. తల్లి, రాజులందరూ పాపాత్ములై క్షోభ పెడుతూ ఉంటే భూదేవి భరించలేక ఏడుస్తుంది. చూడు, ఆమె భారం తీరాలని మేమంతా కూడా కోరుతున్నాం. నువ్వు పూర్వం దానవ బలాల అండ చూసుకొని విజృంభించిన మహిషాసురుడి మదం అంచావు. శంభు నిశుంభులను నిర్మూలించావు. రక్తబీజుణ్ణి మట్టు పెట్టావు. చండముండాడి రాక్షసులు ద్రోమాలోచనుడు, దుర్ముఖుడు,
దుస్సుహుడు, కరాలుడు అందరూ నీ చేత చచ్చారు. భూభారం తీర్చి మమ్మల్ని అనుగ్రహించు అన్నారు దేవతలు. ఆ మాటలకు మహాదేవి నవ్వి, జరాసంధుడు మొదలైన దుర్మార్గులను నిర్మూలించాలన్న నిర్ణయం ముందే చేసుకున్నాను. దేవతలందరూ మీ మీ అంశలతో భూమిపైన జన్మించండి. కశ్యపుడు యాదవ కులంలో వసుదేవుడై పుడతాడు. భృగుడి శాపం పొందిన విష్ణువు అతని కొడుకుగా పుడతాడు. నేను నందుడి కూతురుగా పుడతాను. నందుడికి యశోదకు నేను కూతురుగా పుట్టి చేయవలసిన పనులన్నీ సంతోషంగా నిర్వర్తిస్తాను. నిర్బంధంలో పుట్టిన విష్ణువును గోకులానికి పంపిస్తాను. దేవకీ గర్భాన ఉండిన శేషుణ్ణి రోహిణి గర్భానికి మార్చుతాను. నా శక్తియుక్తుల సహాయంతో బలరామకృష్ణులిద్దరూ దుర్మార్గులైన రాక్షసులందరినీ ద్వాపర యుగాంతరంలో చంపేస్తారు. ఇంద్రుడి అంశన అర్జునుడు రాజులందరినీ చంపుతాడు. యముడి అంశన ధర్మరాజు, వాయువు అంశన భీముడు, అశ్వినుల అంశన నకుల సహదేవులు, వసువు అంశన పుటై భీష్ముడు దుష్ట సంహారం చేస్తారు. మిమ్మల్ని సాధనులుగా పెట్టుకొని చేయవలసిందంతా నేను చేస్తాను. ఇక మీరు మీ మీ స్థానాలకు తిరిగి వెళ్ళండి అని అంతర్ధానమైంది. కాళిందీ తీరాన ఎత్తైన చెట్లతో అందమైన మధువనం ఉండేది. అందులో లవణుడు అనే రాక్షసుడు పరమ దుర్మార్గుడు. మధువు అనేవాడి కొడుకు ఉండేవాడు. బ్రాహ్మణులను బాధపెట్టే ఆ రాక్షసుణ్ణి శత్రుఘ్నుడు అనేవాడు చంపి ఆ వనంలో ఒక నగరం నిర్మించాడు. అదే మధురా నగరం. అయితే శత్రుఘ్నుడి వంశం వాళ్ళు దాన్ని ఎక్కువ కాలం పాలించలేదు. మధురా నగరం యదువంశపు రాజుల వశమైంది. దాన్ని యయాతి కొడుకు సూరసేనుడు ఏలాడు. వరుణ శాపం పొందిన కశ్యపుడు అతనికి కొడుకై వసుదేవుడనే పేరుతో పుట్టాడు. అతిథి దేవకి అనే పేరుతో పుట్టి వసుదేవుడికి భార్య అయింది. అయితే వసుదేవుడు వైశ్యవృత్తి అవలంబించడం వల్ల మధువంశంలో పుట్టిన ఉగ్రసేనుడు మధురాపురాన్ని పాలిస్తూ వచ్చాడు. కంసుడు అతని కొడుకు. దేవకి దేవకుడి కూతురు. దేవకుడు దేవకిని వసుదేవుడికిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి వేడుకల సందడి మధ్య ఆకాశవాణి, ఓ కంసుడా, ఈ దేవకి కొడుకులలో 8వ వాడు నిన్ను చంపుతాడు అని చెప్పింది. ఈ మాటలకు కంసుడు బెదిరిపోయి దిగులుపడి దేవకిని చంపేస్తే తనకు ప్రమాదం తప్పుతుంది కదా అనుకున్నాడు. కానీ చెల్లెలుగా సన్మానించవలసిన ఉత్తమురాలిని చంపవచ్చునా అని అతని అంతరాత్మ బాధపడింది. అయినా తాను చావడం కన్నా దేవకిని చంపటం కొంచెం నయమే కదా అనుకున్నాడు కంసుడు. ఎందుకంటే ప్రాణం ఉంటే ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఏ పాపం చేసి అయినా ప్రాణం నిలుపుకోవాలి కదా. అలా అనుకుని కంసుడు అందరూ చూస్తూ ఉండగానే కత్తి చేతబట్టి పెళ్లి కూతురు జుట్టు ఇంకో చేతపట్టి ఆమె తల నరకడానికి సిద్ధపడ్డాడు. ఆమె తనకు చెల్లెలని, తనకు ఎటువంటి ద్రోహము చేయదని ఆ కఠినాత్ముడికి తోచలేదు. ఆ క్షణంలో వసుదేవుడు అడ్డుపడకపోతే దేవకి తల తెగిపడుండేదేమో. ఇంతలో యాదవ వీరులందరూ ఏకమై, ఓరి దుర్మార్గుడా, ఎంత పనికి ఒడిగట్టావురా అని కంసుడితో పోరుకు సిద్ధపడ్డారు. కంసుడు దేవకిని విడిచి వారిని ఎదుర్కోవలసి వచ్చింది. వృద్ధులు అశుభమైన కోట్లాటను ఆపి కంసుడితో పెళ్లి కూతురు ఉత్తమురాలు, చెల్లెలు, దాన్ని చంపుతావట్రా? ఆ మాట అన్నది నిజంగా ఆకాశవాణి అనుకున్నావా? ఎవడో అసత్యవాది వసుదేవుడి ఇల్లు కూల్చాలన్న దుర్బుద్ధితోనో నీకు అపఖ్యాతి కలిగించాలన్న గారడియో చేశారు. బుద్ధిమంతురాలు ఇలాంటి ఇంద్రజాలాన్ని పాటిస్తారా? కాదు, ఆకాశవాణి అన్నదనుకుందాం. జరగవలసిన ఉన్నదాన్ని నువ్వు తప్పించగలవా అని అన్నారు. వసుదేవుడు కూడా, నీకు వచ్చిన భయం లేదు. ఇంతమంది వింటుండగా ప్రమాణం చేసి చెబుతున్నాను. దేవకికి పుట్టిన బిడ్డలందరినీ నీకిస్తాను. వారిని చంపేయి. ఈ మాట నేను తప్పిన పక్షంలో నా పూర్వీకులు నరకానికి పోవాలి అని కంసుడికి మాట ఇచ్చాడు. వసుదేవుడు సూర్యచంద్రులు తలకిందులైన ఆడిన మాట తప్పడని అందరూ కంసుడికి గట్టిగా చెప్పారు. కంసుడు వసుదేవుడి మాట పాటించి తన పట్టు విడిచిపెట్టాడు. వసుదేవుడు దేవకిని తీసుకుని పోయి తన ఇంట సుఖంగా ఉన్నాడు. కొంతకాలానికి దేవకి గర్భవతి అయి పండు లాంటి కొడుకును కన్నది.
వసుదేవుడు దేవకితో, ఈ పిల్లవాణ్ణి చంపడానికి కంసుడికిస్తాను, నువ్వు శోకించకు, ప్రారబ్ధం దాటరానిది అన్నాడు. దేవకి, ప్రారబ్ధానికి విరుగుడు లేకేం, చేసిన పాపాలు పోయి స్వర్గం రాగలందుకు తీర్థయాత్రలు చెయ్యాలని పెద్దలు చెప్పారా? సత్కర్మలతో పాపం పరిహారం కావటం లేదా? బ్రహ్మహత్య లాంటి దానికి కూడా ప్రాయశ్చిత్తం ఉంటుంది కదా. మనువు మొదలైన శాస్త్రకారులు చెప్పిందంతా అబద్ధమేనా? జరిగేది జరిగి తీరటంలో వివేకం లేదు. చేసిన యత్నానికి ఫలితం కలగటం స్పష్టంగా చూస్తున్నాం. లేని పక్షంలో వేదాలు, యజ్ఞాలు, మహామునులు, గొప్ప ఔషధాలు మొదలైనవన్నీ అబద్ధమే కదా. అప్పుడేదన్నా ఉపాయం ఆలోచించు అని అన్నది. ఈ మాటకు వసుదేవుడు ఒప్పుకోక, ప్రయత్నం చేయాలన్నది నిజమే, కానీ కేవలం ప్రయత్నం వల్లనే ఫలం రాదు. దేవవశమైన యత్నమే ఫలిస్తుంది. వర్తమానంలో చేసిన దానికి ప్రాయశ్చిత్తం కానీ ప్రారబ్ధానికి ప్రాయశ్చిత్తం లేదు. సారం లేని ఈ జీవితంలో సత్యం ఒకటే సారమైనది. దాన్ని ఎవరైనా వదులుకుంటారా? సత్యం కోసం కష్టసుఖాలు లక్ష్య పెట్టని వారే శుభం కలుగుతుంది. అందుచేత ఈ బిడ్డను కంసుడికి ఇయ్యటానికి ఒప్పుకో అన్నాడు. ఏడుస్తూ దేవకి తన మొదటి బిడ్డను తన భర్త చేతిలో పెట్టింది. తన బాట నిలబెట్టుకోవటానికి బిడ్డను కంసుడి దగ్గరకు తీసుకుపోతున్న వసుదేవుణ్ణి చూసి అందరూ మెచ్చుకున్నాడు. తడియారిని బిడ్డను తెచ్చి తనకు అర్పించిన వసుదేవుణ్ణి కంసుడు కూడా మెచ్చుకొని, నన్ను చంపేది ఈ దేవకి అష్టమ గర్భాన పుట్టినవాడే కదా, నాకు వీడితో పనిలేదు, తీసుకుపోయి నువ్వే పెంచుకో అన్నాడు. వసుదేవుడు బిడ్డతో తిరిగి వెళ్ళిపోయాడు. కంసుడు తాను చేసిన పని గురించి తన మంత్రులకు చెప్పగా వారు కూడా కంసుడిని మెచ్చుకున్నారు. కంసుడి వద్దకు నారదుడు వచ్చాడు. కంసుడు ఆయన్ను ఆర్ఘ్యపాద్యాలతో సత్కరించాడు. నారదుడు కంసుడితో, ఓయి పిచ్చివాడా, దేవకి కన్న శిశువును చంపకుండా వదిలేశావే, ఎంత తెలివి తక్కువవాడివి. నిన్ను చంపడానికి విష్ణువు దేవకి గర్భాన పుట్టేలాగా దేవతలు పథకం వేయటం నేను స్వయంగా విన్నాను అన్నాడు. నాకు చావు అష్టమ గర్భం నుంచి అని ఆకాశవాణి అన్నది. మొదటి గర్భాన్నే చంపటం దేనికి అని అన్నాడు కంసుడు. నారదుణ్ణి అడిగాడు. దేవతలు మాయలు తెలుసుకోలేకుండా ఉన్నావు. నీకు హాని కలిగించేది దేవకి 8వ సంతానమే అయినా వాడికి మిగిలిన 7 తోడు ఉంటే నీకు మరింత కష్టం కాదా అన్నాడు నారదుడు. నారదుడు వెళ్ళిపోక కంసుడు దేవకి కన్నబిడ్డను తెప్పించి రాతికేసి కొట్టి చంపాడు. నారదుడు దేవకి బిడ్డలను కంసుడి చేత పనిపట్టమని చంపించడానికి కారణం ఉన్నది. స్వయంభువ మనత్వరంలో మరీచికి పూర్ణ అనే భార్య యందు 6 కొడుకులు కలిగారు. వాళ్ళు ఒకసారి బ్రహ్మను తన కూతురినే భార్యగా చేసుకున్నాడని హేళన చేశారు. బ్రహ్మకు కోపం వచ్చి వాళ్లను రాక్షస జన్మ ఎత్తమని శపించాడు. శాపం వల్ల వాళ్ళు కాలునేమికి ఒక జన్మలో కొడుకులుగా పుట్టి 2వ జన్మలో హిరణ్యకశిపుడి కొడుకులుగా పుట్టడం జరిగింది. ఈసారి వాళ్ళు శాప విమోచనం కోసం బ్రహ్మను తన గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై, అప్పుడేదో కోపం కొద్దీ మిమ్మల్ని శపించాను, వరం కోరుకోండి అని అన్నాడు. ఆ 6 బ్రహ్మతో, నీకు ఏం వరం ఇయ్యాలి అంటే, మాకు దేవతల వల్ల, రాక్షసుల వల్ల, మానవుల వల్ల చావు లేకుండా వరం ఇయ్యి, స్థిరంగా బతుకుతాం అని అన్నాడు. బ్రహ్మదేవుడు వారికి అలాగే వరమిచ్చాడు. తన కొడుకులు తనను కాదని బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందినందుకు హిరణ్యకశిపుడు ఆగ్రహించి వాళ్లను తన వద్ద నుంచి వెళ్ళగొట్టాడు. అతను తన కొడుకులతో, మీరు పాతాళానికి పోయి అస్తమానము నిద్రకు పౌసులై చాలా కాలం ఉండి అనంతరం దేవకీ గర్భాన పుట్టండి. కిందటి జన్మలో మీ తండ్రి అయిన కాలనేమి కంసుడిగా పుట్టి మిమ్మల్ని పుట్టిన వాళ్లను పుట్టినట్టుగానే చంపేస్తాడు అని అన్నాడు. హిరణ్యకశిపుడి శాపంతో ఆ 6 కూడా దేవకీ గర్భాన జన్మించి పుట్టుకతోనే కంసుడి చేతిలో చచ్చారు. దేవకి 7వసారి గర్భవతి అయింది. కానీ 5వ మాసంలో ఆమెకు గర్భస్రావం అయింది, పుకారు పుట్టింది. ఈ సంగతి విని కంసుడు ఎంతో సంతోషించాడు. నిజంగా జరిగిందేమిటంటే, యోగమాయ దేవకీ గర్భాన్ని రోహిణి గర్భానికి మార్చింది. కొంతకాలానికి గోకులంలో రోహిణి బలరాముణ్ణి కన్నది. 8వసారి దేవకీ గర్భం దాల్చింది. ఈసారి ఆమె గర్భంలో ఉన్నవాడు విష్ణువు. యోగమాయ తాను కూడా ఆ గర్భంలో చేరింది. ఈసారి కంసుడు దేవకి, వసుదేవులను నిర్బంధంలో ఉంచాడు.